సో ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ అయితే వేసి మీకు అయితే చూపిస్తాను. అలా అన్బాక్సింగ్లో అయితే అవుతున్నాయి. ఈరోజు కూడా అన్బాక్సింగ్ వీడియోనే మళ్ళీ అమెజాన్లో బుక్ చేసిన. నాకు దీని కాస్ట్ వచ్చేసి 600 ఏమో పడ్డది. చెప్పడం మర్చిపోయినా మీకైతే. నేనైతే డిజిటెక్ నుంచి అయితే బుక్ చేసిన. దీన్ని బుక్ చేసిన అంటే నేను అంటే పబ్లిక్ ఉన్నప్పుడు గట్టిగా మెల్లగా మాట్లాడతా. అన్నిటినీ కంట్రోల్ చేయాలన్న వీడియోస్లో అని చెప్పి మాకైతే బుక్ చేసిన. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్య చాలా అన్బాక్సింగ్లు అయితే అవుతున్నాయి. ఈరోజు కూడా అన్బాక్సింగ్ వీడియోనే మళ్ళీ. అంటే సేల్స్ ఉన్నాయని చెప్పి బుక్ చేస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి. సో ఇలా అన్బాక్సింగ్ వీడియోనే. సో ఇదే కొత్త మైక్ అయితే తీసుకున్నా. ఇలా దీని అయితే అన్బాక్సింగ్ అయితే వేసి మీకు అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే దీని అయితే అన్బాక్సింగ్ అయితే వేసి మీకు అయితే చూపిస్తాను. అమెజాన్లో బుక్ చేసిన. నాకు దీని కాస్ట్ వచ్చేసి 600 ఏమో పడ్డది. జస్ట్ ఏంటంటే సింగిల్ మైక్. చూద్దాం ఎట్లుందో. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ఎందుకు బుక్ చేసింది అంటే, ఇప్పుడు నేను దూరం ఉండి బ్లాగ్ చేసిన అనుకో, వాయిస్ అయితే మనకి వస్తలే, అంటే ఎక్కువ క్లారిటీ అయితే వస్తలేదు. ఆ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నా. అండ్ చెప్పడం మర్చిపోయినా మీకైతే, నేనైతే డిజిటెక్ నుంచి అయితే బుక్ చేసిన. ఇది నాకు తక్కువ కాస్ట్కి అయితే వచ్చిందని అనిపించింది, అందుకోసమే బుక్ చేసిన. సో ఇదే మైక్. ఇప్పుడు నార్మల్గా ఇది మోటో వ్లాగింగ్ కోసం కాదు, నా బ్లాగింగ్ కోసం మంచిగా ప్యాక్ అయితే వచ్చింది. సో దీని గురించి మనకైతే ఏం తెలుసుకోవాలి, ఒక్కొక్కటి అంతే నేర్చుకోవాలా. మంచిగా ఉందా లేదా అని చెప్పి మీరే నాకు చెప్పాలా. దీని రికార్డింగ్ అంతా మెయిన్ ప్రాబ్లం ఎందుకు దీన్ని బుక్ చేసిన అంటే, నేను అంటే పబ్లిక్ ఉన్నప్పుడు గట్టిగా మెల్లగా మాట్లాడతా. సో దాంట్లో ఏమవుతుందంటే వాయిస్ అయితే ఎక్కువ అయితే రికార్డ్ అవుతలే, ఇట్లా నార్మల్గా వస్తుంది. ఇంకా పబ్లిక్ బయట సౌండ్స్ అయితే ఏవైతున్నాయో అవి కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అవన్నిటినీ కంట్రోల్ చేయాలన్న వీడియోస్లో అని చెప్పి మైక్ అయితే బుక్ చేసిన. ఈ మైక్ అది వర్క్ చేసేది లేదో చూడాలా, మనకు కూడా ఏం తెలియదు. దీని రివ్యూస్ అయితే నేను ఏమైతే చూడలేదు. జస్ట్ ఏంటంటే మనకు ఒక మైక్ కావాలా అని చెప్పి ఈ మైక్ అయితే బుక్ చేసిన. యాక్చువల్లీ వేరే తీసుకుందాం అనుకున్నా కానీ, బోయా అట్లాంటివి తీసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి ఇట్లా చిన్న మైక్ అయితే తీసుకున్నా. దీని ప్యాకింగ్ అసలు క్రేజీ ఉంది. ఫైనల్గా ప్రోడక్ట్ ఇదే మైక్. నిజంగా దీని ప్యాకింగ్ మంచిగా ఉంది. ఇది వచ్చేసి మైక్, ఇది వచ్చేసి దాని అడాప్టర్. దీన్ని మనం ఫోన్కి అయితే పెట్టాలా. మనకి ఇది వాయిస్ అయితే రికార్డ్ అయితే చేస్తుంది. ఇంకా దీని లోపల డిజిటెక్ నుంచి వచ్చినాయి కొన్ని సెట్టింగ్స్, అవి మళ్ళా యూజర్ మాన్యువల్. నాకు తెలిసి ఒకటి, ఇది మొబైల్కేనా లేకపోతే కెమెరా కూడా ఏమైనా యూజ్ అవుతుందో చూడాలా. అంటే కెమెరాకి అయితే నాకు తెలిసి సిపిన్తోనే అయితే ఏం చేయలేము. జస్ట్ ఏంటంటే అడాప్టర్ అయితే తెచ్చుకోవాలా. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ అయితే వేసి చూపిస్తాను మీకు. వీటిలో ఛార్జింగ్ పెట్టి వస్తే మంచిగా ఉంటుండే, కానీ ఛార్జింగ్ పెట్టి రావు. మనం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ మనం అయితే ఆపరేట్ అయితే వేసుకోవాలి వీటిని. ఒకసారి ఆన్ అయితే వేసి చూద్దాం. ఆన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తా. సో నేనైతే చెక్ చేస్తున్నా రికార్డింగ్ అవుతుందో లేదా అని చెప్పి. ఫస్ట్ ఒకవేళ రికార్డ్ అయితే మీకు ప్రాపర్గా అయితే చూపిస్తా. ఛార్జింగ్ లేదానో లేకపోతే ఏందో తెలియదు కానీ కొంచెం వీడియో అంటే ఆడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టి అయితే చూస్తా. ఫుల్ ఛార్జింగ్ పెట్టినాకైతే మళ్ళీ వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తా. అప్పుడు చూద్దాం ఎట్లా వస్తుందో వాయిస్ అని చెప్పి. ఇప్పటికైతే నేను చాలా డిస్టెన్స్ అయితే వచ్చిన. ఈ డిస్టెన్స్లో ఓకేనా అని చూద్దాం. అంటే వాయిస్ రికార్డ్ అవుతుందా, ఇంకా టెస్ట్ చేసాను ఎంత దూరం వరకే రికార్డ్ అయితే మంచిగా అవుతుందో అని చెప్పి. దీంతోనే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైనా బ్లాగ్ చేస్తారా, మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతోనే మనం బ్లాగ్ చేసినప్పుడు వాళ్ళని చూపెట్టాలంటే ఇట్లా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నా, లేకపోతే మైక్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టాలా, లేకపోతే వాయిస్ అయితే మంచిగా రాదు. అంటే వాళ్ళ అయితే మంచిగా రాదు. మైక్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసిన. ఛార్జింగ్ పెట్టి ఇంత దూరంలో బ్లాగ్ అయితే వేసిన. సో ఇక్కడ నుంచి అయితే టెస్ట్ చేద్దాం. మనం ఇంతకన్నా దూరం వెళ్ళి బ్లాగ్ అయితే వేయలేము కాబట్టి ఈ డిస్టెన్స్ అయితే దీంట్లో వాయిస్ అయితే మంచిగా వస్తుందని అనుకున్నా. కొంచెం బ్లర్ అయితే అవుతుంది, ఎందుకంటే మన ఛార్జింగ్ కూడా ఉంటుంది కదా, దానిలో కరెక్ట్ అయితే లేదు, కరెక్ట్ అయితే సెట్ కాలేదు. దానివల్ల కొంచెం బ్లర్ అయితే వస్తుంది. కానీ ఓకే, ఇంత దూరంలో మంచిగా వాయిస్ ఇంతకు ముందుకు అయితే రాకపోతుంది. గట్టిగా మాట్లాడేటప్పుడు వినిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు అట్లా కాదు.
నార్మల్గా మనం దూరం చూడ ఇలా మాట్లాడినా కూడా క్లియర్ కొంచెం లౌడ్ గానే వస్తుంది సౌండ్ అయితే. సో ఫైనల్ గా వీడియో అయితే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్ గా వీడియో అయితే అందరికీ నా వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.